హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. నా సిరీస్ సమస్య ఈక్వల్ టు బైబిల్ సొల్యూషన్లో మరో యొక్క సమస్యతో మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటంటే మోసం చేయటం అనమాట. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? ఒక్కసారి దాచేస్తే ఏమవుతుంది, ఒక్కసారి ఒక అతన్ని మోసం చేస్తే ఏమవుతుంది, ఎవరికి తెలియదులే, ఇది ఒక చిన్న పొరపాటు మాత్రమే అనేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇది ఆర్థిక లాభం కోసం అవ్వచ్చు, లేకపోతే ఒక పేరు పొందడం కోసం కావచ్చు, లేదంటే కేవలం ఇబ్బంది తప్పించుకోవడం కోసం అవ్వచ్చు. మనం దారి తప్పి మోసానికి పాల్పడతాం అన్నమాట ఇలాంటి విషయాల కోసం. అది చిన్న అబద్ధమైన పెద్ద మోసమైన ప్రతి చర్య ఒక వంతెనను కూల్చేస్తుంది అన్నమాట. మనం మోసం చేసినప్పుడు మనం కేవలం ఇతరులను మాత్రమే మోసం చేసినట్లు కాదు, మనం మన ఆత్మను మోసం చేసుకుంటున్నాం. మోసం చేసిన డబ్బు మనకు శాశ్వతంగా శాంతినివ్వదు. మోసంతో సంపాదించిన స్థానం మనకి గౌరవాన్ని తేదు. నిజాయితీకి మించిన కవచం మరేది లేదని గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం మీరు చదివితే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అని రాశారనమాట. దేవుడు అంతరంగాన్ని చూస్తాడనమాట. నువ్వు దాచుకున్న ప్రతి ఒక్కటి ఆయనకు వెల్లడవుతుంది. మీరు రహస్యంలో చేసేస్తున్నాం తప్పులని మీరు అనుకుంటారు, కానీ రహస్యాలను ఎదిగిన దేవుడు అనమాట. కానీ మనకు ఒక ఆశ ఉందన్నమాట. మోసాన్ని వదిలి నిజాయితీకి తిరిగి వస్తే అవకాశం మనకి ఎప్పుడు దేవుడు కల్పిస్తారనమాట. అంతేకాదు, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన హృదయాన్ని శుద్ధి చేస్తారు. తద్వారా మనం మళ్ళీ మోసం చేయాలనే కోరికను జయించగలం అనమాట. అర్థమైందా? యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో మీరు చూస్తే, మీరు సత్యము నెరుగుదురు, సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. దేవుడే సత్యము. ఓకే, ఈ మోసాలు చిన్న చిన్న మోసాలు అని మీరు అనుకుంటున్నారు. వాటి నుంచి బయటపడితేనే దేవుని యొక్క సత్యాన్ని మీకు గ్రహించగలరు, నీతివంతులుగా తయారవుతారనమాట. ఓకే, నిజాయితీగా ఉండడం అనేది ఒక స్వేచ్ఛ. అది మనల్ని ఎవరికి భయపడకుండా చేస్తుంది అనమాట. దేవుడి ముందు ధైర్యంగా నిలబడేలా చేస్తుంది అనమాట. ఈ రోజు నుంచే మోసాలకి గుడ్ బై చెప్పాలి. చిన్న విషయంలో కూడా నిజాయితీగా ఉండాలి. నీ నోటి నుంచి కానీ నీ చేతుల నుంచి కానీ కేవలం సత్యాన్ని మాత్రమే బయటికి రానివ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే నువ్వు నిజాయితీగా ఉంటేనే దేవుడే నీకు ఆశీర్వాదము, నీ విశ్వాసానికి ఆయన ఒక గొప్ప బలంగా తయారవుతారనమాట. ఇది ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఇది ఎప్పుడైతే నీ మనసులో పెట్టుకొని నువ్వు జీవిస్తావో, మోసాలు చేయడం ఆపుతాము, అబద్ధాలు ఆడడం ఆపుతాము, దేవుడికి చెప్పిన విధంగా మనం నడుస్తాము, దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తాం అన్నమాట. సో ఇది మీరు మీ హృదయంలో పెట్టుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్